2 సంవత్సరాలు అంతరంగికంగా జరిగిన బ్రహ్మోత్సవాలు గతంలో మాదిరిగా వైభవంగా జరగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ సందర్భం వచ్చినది. ఈ యొక్క ఏప్రిల్ 21వ తారీఖు వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సమయం కొంచెం తక్కువగా ఉన్నందున మార్చి 10న కలెక్టర్ గారి యొక్క కార్యాలయంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక ప్రభుత్వ విభాగాల యొక్క సహకారం అవసరం ఉంటుంది. వీరి యొక్క ఏ సహకారం అనేది కలెక్టర్ గారు ఈ యొక్క శాఖలకు ఉన్నతాలు జారీ చేస్తున్నారు. ఆ సమావేశంలో నేటి సమావేశంలో కూడా ఈ యొక్క శాఖల తరఫున ఏ కార్యక్రమాలు దేవాలయం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకి ఏర్పాటు చేయాలనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క సహకారం బాగా ఎక్కువ అవసరం ఉంటుంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ వారి యొక్క సహకారం పూర్తిగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేసి మనందరం ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులకు పాత్రలో కాగలం. చిన్నారులకు అలాగే మీడియా మిత్రులకు, మీడియా అంటే మనకి ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవ్వదు. వారి యొక్క సహకారం ఎక్కువగా ఉండాలని దేవాలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఏ శాఖల వారు ఏ అంశాలు భక్తులకు ఏర్పాటు చేయాలి అనేటువంటి వాటిని వివరించడం జరుగుతుంది. మా మేడం గారు డిపార్ట్మెంట్ గారు ఆ యొక్క మెరిట్స్ మొత్తం మీకు అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ కార్యక్రమాలు ఏ సదుపాయాలు వసతులు ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 సంవత్సరాల నుండి కరోనా వల్ల బ్రహ్మోత్సవాలు అంతంత మాత్రమే జరిగింది. అంతకుముందు చాలా వైభవంగా జరిగేది. ఈ అపర భక్తాదుగా పేరుగాల్చినటువంటి మా ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగేవి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కలిసి గట్టిగా పనిచేసి ఏ భక్తులకి అసౌకర్యం కలగకుండా పనిచేయాలని కోరుకుంటున్నాను. మా గ్రామ పంచాయతీ నుండి కూడా మా పాలక మండలి అందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఈ బైపాస్ రోడ్కి ఇక్కడ 2 లక్షలు శాంక్షన్ చేసుకొని అక్కడ మోరీలు కానీ బోరం కానీ పోయడం జరుగుతుంది. శానిటైజర్ కూడా మా సిబ్బందితోని మా ప్రైవేట్ లేబర్ను కూడా పెట్టి చేయించడం జరుగుతుంది. ఇంకా ఏ అవసరం ఉన్నా మా వంతుగా మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాము. అలాగే అందరూ కూడా సహకరించి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయగలిసిందిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు వివిధ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అటెండ్ అయినారు. వీటిలో ఏ శాఖ ద్వారా ఏ పనులు చేస్తారు అనేది ఇన్స్ట్రక్షన్స్ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు. మా శాఖ ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు రిలేటెడ్ ఏంటంటే మా శాఖకు 3 రకాల వర్క్స్ చెప్పారండి. ఒకటేమో టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పారు. రెండవది డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మూడవది డ్రింకింగ్ వాటర్. అంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏంటంటే మున్సిపాలిటీ జమ్మిగుంట మున్సిపల్ వాళ్ళని కూడా చూడమన్నాను. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన మినిట్స్లో ఓన్లీ డ్రింకింగ్ వాటర్ గురించి ఉంది. కానీ మాకు చెప్పింది చెప్పిందంటే టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాటర్ సప్లై. వాటర్ సప్లైకి సంబంధించి ట్యాంకర్ ద్వారా సప్లై చేయడం అవన్నీ మున్సిపల్ వాళ్ళు, తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. మా శాఖ నుంచి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మేము ఆల్రెడీ ఇక్కడ టెంపుల్ ప్రెమిసెస్లోనే 2,50,000 లీటర్ల ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. వాటర్ కూడా వస్తుంది. దానికి పైప్ లైన్ ఈ టెంపుల్ ప్రెమిసెస్లో పైప్ లైన్ వేసి ట్యాక్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. సో మేము 1-2 డేస్లో టెస్టింగ్ చేసి వాటర్ సప్లై ఆ 2,50,000 ట్యాంక్ ద్వారా భక్తులకు డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై కూడా చేస్తున్నాం. తర్వాత అలాగే టెంపరీ టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా మా శాఖ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది మా శాఖ నుంచి చేసేది. మెయిన్ బ్యారికేడింగ్ అనేది మేము చూస్తుంటాము. బ్యారికేడింగ్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో సహకారం తీసుకొని ఎక్కడెక్కడ అవసరమో దాన్ని చేస్తాం.
పోలీసులు, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఈ టెంపుల్ సంబంధించిన సిబ్బంది కానీ ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఈ బందోబస్తు అనేది ముఖ్యంగా మనకి 7 సంవత్సరాలు కూడా జరగకపోవడం వలన ఈసారి మనం కొంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం జరుగుతుంది. మా వరకు చిన్న బాధ్యతగా అనిపించిన కంప్లీట్ ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యేదా కూడా పూర్తి బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఏ చిన్న కూడా ఆండాడు జరగకుండా ఇతర సమస్యలు ఏం జరగకుండా చేయాల్సిన ముఖ్య బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపై ఉంటుంది. కాబట్టి ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మేము మొదలు పడుతుంది. కాబట్టి మిగిలిన ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మీ కోఆపరేషన్ మాకు ఇచ్చి ఈ యొక్క శ్రీరాముల వారి కళ్యాణాన్ని మంచిగా జరిగే విధంగా మీరు మాకు కోఆపరేట్ చేయవలసింది. ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాఫిక్ అనేది అక్కడ ఆగిపోతే ఈవెంట్స్ నచ్చడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం పార్కింగ్ కోసం కూడా మేము చూడడం జరిగింది. కొంత ఈసారి మాట ఎక్కువ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఎక్కడెక్కడైతే మనకు అవకాశం ఉందో అక్కడక్కడ పార్కింగ్ కోసం కూడా చేయడానికి ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే దీనికి ఏదైనా ఆర్ఎంటీ వాళ్ళు కానీ ఏదైనా కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. మనకి బైపాస్ కూడా 2 బైపాస్ ఉన్నాయి. ఒకటి కినాల నుంచి అటు వెళ్ళడానికి, ఇంకోటి మన ఈ ఎండ నుంచి వెళ్ళడానికి. సో ఈ 2 బైపాస్ కూడా కొంత బొల్లలు కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి టెంపుల్ వాళ్ళు ఇంకోసారి కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఆ 2 డేస్ క్లియర్ ఉంటే వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అక్కడే వితిన్ ది కళ్యాణ మండపంలో కానీ టెంపుల్లో కానీ కూడా సఫిషియంట్ బందోబస్తు కూడా నేను సిపిఆర్ కానీ తీసుకుంటాను. సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఈ శ్రీరాముల వారి కళ్యాణాన్ని సక్సెస్ఫుల్గా అవడం కోసం మా ఇంటికి ప్రయత్నం చేస్తామని చెప్పి శాఖ అధికారులకు అందరికీ నమస్కారం. మాది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు వెహికల్ పెడతాం, పెద్ద వెహికల్ పెడతాం. తర్వాత బుల్లెట్ బండి ఉన్నది, ద్విచక్ర వాహనం. అయితే ఇక మా అధికారులు ఏమన్నారంటే పెద్ద వెహికల్ పెట్టాలంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆన్లైన్ చాలాను కట్టమని చెప్పేసి సార్ వాళ్ళు తెప్పింది సార్. ఇక అవసరం ఉంటే చిన్న మిస్టు బుల్లెట్ అని ఉంటుంది, అది మాత్రం ప్రొవైడ్ చేస్తామని చెప్పింది సార్. అది సూచన సార్. మేము తప్పకుండా పెట్టి మా వంతు సహకారాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇస్తున్నాం. చిన్నబండి పెట్టాలంటే 15,000 రూపాయలు సార్. అయితే మా జిల్లాధికారి నంబర్ ఇచ్చిండు, తమరికి ఇస్తాను సార్. ఆయనతో కాంటాక్ట్ అయితే మొత్తం చెప్తానని చెప్పి సార్ కూడా చెప్పారు సార్. మీకు నంబర్ ఇస్తాను సార్. ప్రజాప్రతినిధులు, నా తోటి ఉద్యోగులు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు రమేష్, విద్యుత్ శాఖ ఇళ్లతో ఉంటా. మా శాఖ తరఫున మన ఇప్పటివరకు అయితే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. దానికి గాను సపరేట్గా ఇంకొక సిరిసైడ్ నుంచి కూడా ఒక ఫీడర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడున్న ఫీడర్లలో కొన్ని చెట్లు ఉన్నాయి, అది మాత్రం కొంచెం మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏమైనా పర్మిషన్ ఇవ్వగలిగితే వాటిని కంప్లీట్ చేసుకోండి. అది తప్ప ఇక మా నుంచి ఏ ప్రాబ్లమ్స్ లేవు మేడం. మేము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మెడికల్ మనకి ఇప్పుడు సమ్మర్లో కాబట్టి ఈ ఫెస్టివల్ అనేది సమ్మర్లో కాబట్టి ఎక్కువగా మనకి సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నా సైడ్ నుంచి నేను ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి ఏమైనా ఇంజరీస్ స్మాల్ ఇంజరీస్ జరిగితే దానికి సంబంధించిన టీటీ ఇంజెక్షన్స్, డాగ్ బైట్ ఇంజరీస్కి సంబంధించిన వ్యాక్సిన్స్, ఇంకా అదర్ ఎమర్జెన్సీ డ్రగ్స్తో నేను నా స్టాఫ్తో మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము. ఇంకేమైనా నీరు ఉంటే చెప్పండి మా అరేంజ్ చేసుకుంటాం. ఇంకొక మనం ఎమర్జెన్సీ పర్పస్లో ఒక 108 వెహికల్ కూడా అరేంజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మా తరఫున అంటే రెవెన్యూ తరఫున అంటే ప్రోటోకాల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ప్రోటోకాల్ చూసుకోవాలనేసి తెలిపినారు. సో ఆ ప్రోటోకాల్ విషయంలో మేము కోఆర్డినేషన్ చేసి అందరితో కోఆర్డినేషన్ చేసి ప్రోటోకాల్ చూసుకుంటామని తెలియజేస్తున్నాం. అది ఫెస్టివల్ సందర్భంగా మనము అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు
ఈ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని మనము వర్క్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనము ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం. ఈఓ గారు వచ్చేసి ఇట్లా మరి దగ్గరకు వస్తున్న సమయం దగ్గర పడింది మేడం. ఇక 2 years నుండి మనకు కరోనా ప్రభావం వల్ల మనము టెంపుల్ ఉత్సవాలు జరుపుకోలేదు. సో ఇప్పుడు వచ్చే ఉత్సవానికి కొంచెం పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కొంచెం అన్ని కోఆర్డినేషన్ తోటి ఎవరికి కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు ఎటువంటి ఇన్సిడెంట్స్కు లోనవ్వకుండా అన్ని అంటే వసతులతోటి మనము అన్ని కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్తో మనము మంచి అది సునాయాసంగా జరుపుకోవాలనేసి మనం మీటింగ్ పెట్టుకున్నాము ఈరోజు. సో దీనికి ఇచ్చేసినటువంటి మన ఎంపీపీ గారికి మరియు ఎంపీటీసీ మరియు సర్పంచ్ గారు, ఎస్ఐ గారు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎన్బి డిఈ గారు మరియు టెంపుల్ ఈఓ గారు మరియు మిగతా డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసరు మరియు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా హాజరైనందుకు నా యొక్క ధన్యవాదములు. మరియు ఈ ప్రోగ్రామ్కి ఎంపీ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్సీ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, టెంపుల్ తరఫున ఈఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. మనకి 2 సంవత్సరాల నుంచి రాముల వారికి చేస్తున్నాం. అంటే ఆ టైంలో ఏ విధంగా అయితే వారికి పూజలు చేయాలో అవి చేస్తున్నాం. కానీ ఎప్పటికీ మనం జరుపుకున్నంత వైభవంగా ఘనంగా అయితే 2 సంవత్సరాల నుంచి రాముల వారి కళ్యాణం చేయలేదు శ్రీరామనవమి అప్పుడు. కనుక మనకి ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎక్కువ మంది ప్రజలు పాల్గొంటారు కనుక ప్రభుత్వం, గవర్నమెంట్ అందరూ కలిసి ప్రజల గురించి ఆలోచించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ముందుకు నడిపించి అంటే ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలని వారికి ముందుగా ఒక మీటింగ్ పెట్టి వారందరికీ ముందే చెప్తున్నారు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పైన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ ప్రజలకి ఎప్పటికీ తోడుగా ఉండాలనేసి ప్రజల్లో కలిసి వారికి అన్ని సేవలు అందించాలనేసి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు. వాస్తవానికి గత 2 సంవత్సరాలుగా కోవిడ్తో దేవుడి కళ్యాణం ఉన్న దాంట్లో ఆ స్వామివారికి కొద్ది మందితో గత 2 సంవత్సరాలుగా 50 మందితో ఒకసారి 100 మందితో ఒకసారి కళ్యాణం చేయడం జరిగింది. కళ్యాణం చేసే కార్యక్రమంలో కరోనా నిబంధనల ప్రకారం పాటిస్తూ ఈసారి ఆ భగవంతుని దయ వల్ల కరోనా పోయి అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు కరోనాతో పడిన కుటుంబాలు ఉండవండి. అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామ రక్షణగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎట్లయితే ప్రతిసారి చేస్తామో అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు మంచిగా పాల్గొని అందరికీ ప్రజలకి ఏ అసౌకర్యం కలగకుండా కళ్యాణం చేసే ఆ భాగ్యం మా భగవంతుడు మనకి ఈ అవకాశం మనకు కల్పించినందుకు ఎల్లవెల్లా ఆ శ్రీరామ రక్షణ అందరికీ శ్రీరామ రక్షణ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, అక్కడ ఉన్న పర్యవేక్షణలో ఈఓ గారు పర్టికులర్గా మీరు చూడవలసిన బాధ్యత మీకు ఎన్ని ఉన్నా లేనుకున్నా ఎక్కువ బాధ్యత మీకే ఉంటుంది. కాబట్టి అన్ని శాఖల వారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా వంతు మీ వంతు ఉంటుంది. అందరు బాధ్యతగా పనిచేద్దాం. అందరూ కలిసికట్టుగా దేవుడికి కళ్యాణం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కరోనా కొంత వాటికి మాస్కులు కూడా ధరిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఎక్కువ ప్రొవైడ్ అయింది కాబట్టి కొంత మాస్కులు కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఎక్కడికి మన గవర్నమెంట్ నుంచి ఎవరికి ఏ ఆపద రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. కాబట్టి అందరూ దేవుడికి సేవ చేస్తే అదృష్టం కలిసి రావడాన్ని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఇంకా కరోనా పోయి
భగవంతుని ఇంకా ఎక్కువ మంది వచ్చి కళ్యాణం జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ.